హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ కర్రీ అంటే గ్రేవీ హోటల్ స్టైల్లో వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను రండి. ఇక్కడ చూడండి, కర్రీకి గ్రేవీ కరెక్ట్గా సరిపోయిందనమాట. అలా చేసుకోవాలంటే ముందుగా మనము చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది మ్యాగ్నేట్ చేసుకున్నామంటే. 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్లోకి 1 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి 1 హాఫ్ అన్ అవర్. చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకి సాఫ్ట్ అవుతుందన్నమాట చికెన్. నెక్స్ట్ ఆ చికెన్ మ్యాగ్నేట్ అయ్యే లోపల మనము మసాలాకి అయితే రెడీ చేసుకుందాము. మసాలాకి ఏమేమి కావాలనేది మిక్సీకి వేసుకోవాలో చూసేద్దాం రండి. ఆనియన్ 1, టమాటా నేను చిన్నవి తీసుకున్నాను, 2 తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసి మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత పట్ట, లవంగం, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇవన్నీ వేయించుకొని పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ 1 కట్ చేసేసుకొని దాంతోపాటు కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. అందులో వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మాత్రమే మనం మసాలా అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకొని దాని తర్వాత మాత్రమే మనము కారం, ధనియాల పొడి అవి యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం తీసుకున్నాను, 1.5 స్పూను ధనియాల పొడి తీసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు, దాని తర్వాత ధనియాల పొడి 1/2 స్పూను, చికెన్ మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే వీడియోలో మిస్ అయిందండి, మీరు అది యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ వేసి బాగా వేయించుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి. ముక్క సాఫ్ట్ అయ్యేదాకా ఉడకనివ్వాలి. అన్ని స్పైసెస్ కరెక్ట్గా కర్రీకి సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. కారం, ఉప్పు అన్నీ పట్టాయా లేదా చూసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. చికెన్ మొత్తము బాగా ఉడికి ఈ విధంగా కర్రీ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు ముక్క బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా గ్రేవీతో పాటు మంచి టేస్ట్గా ఇంట్లోని హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.